సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్లో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చెలరేగి ఆడాడు. జట్టులో ఎందరున్నా ఎవరు అంతలా రాణించకున్నా నిలబడి పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని జట్టుకు మంచి స్కోర్ అందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కు ఉగాది గిఫ్ట్ అందించాడు. పంజాబ్ను పరుగులు పెట్టించి మరీ పోడియంలో కూర్చోబెట్టాడు. బౌలింగ్లోనూ ఫీల్డింగ్లోనూ రాణించి మ్యాచ్లో మ్యాజిక్ చేసి హీరో అయ్యాడు. తెలుగోడా మజాకా అనేలా నితీష్ చివరికంట అన్ని విభాగాల్లోనూ తన సత్తా చాటి చెప్పాడు. పంజాబ్ కూడా గట్టిగానే పోరాడి మ్యాచ్ను లాగేసుకుందామని తీవ్ర పోరాటం చేసిన చివరికి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. దీనితో సన్ రైజర్స్కు 3వ విజయం దక్కింది. నితీష్ కుమార్ 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లతో 64 పరుగులు చేయగా సన్ రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హర్షదీప్ 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి రాణించాడు. పంజాబ్లోనూ శశాంక్ సింగ్ 25 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్తో 46 నాట్అవుట్. అశుతోష్ శర్మ 15 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 33 నాట్అవుట్. చివరికంట వీరోచితంగా పోరాడిన సన్ స్ట్రోక్ తప్పలేదు. స్కోర్ వివరాలు పరిశీలిస్తే సన్ రైజర్స్ ట్రావిస్ హెడ్ 21 పరుగులు, అభిషేక్ 16 పరుగులు, సమద్ 25, మార్క్రమ్ డకౌట్, నితీష్ 64, రాహుల్ త్రిపాఠి 11, క్లాసెన్ 9, షాబాజ్ అహ్మద్ 14, కమిన్స్ 3, భువనేశ్వర్ 6, వనద్కత్ 6, ఎక్స్ట్రాలు 7 రన్స్తో 9 వికెట్ల నష్టానికి 20 ఓవర్లో 182 పరుగులు చేశారు. బౌలింగ్లో భువనేశ్వర్ 2 వికెట్లు తీయగా కమిన్స్, నటరాజన్, నితీష్ కుమార్, జైదేవ్, వనద్కత్ తలో 1 వికెట్ తీశారు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ పరిశీలిస్తే శిఖర్ ధావన్ 14, బెయిర్స్టో డకౌట్, ప్రభ్ సిమ్రన్ 4, శామ్ కరన్ 29, సికిందర్ రాజా 28, శశాంక్ సింగ్ 46, జితేష్ శర్మ 19, అశుతోష్ శర్మ 33, ఎక్స్ట్రాలు 7 రన్స్తో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగారు. బౌలింగ్ విభాగంలో రబాడా 1 వికెట్ తీయగా హర్షదీప్ సింగ్ 4, శామ్ కరన్ 2, హర్షద్ పటేల్ 2 వికెట్స్ తీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.